ప్రారంభించారు. ఇంకొక 3 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు వేయాలి, వీళ్ళు డబ్బు మంజూరైంది. ఈ ఊరు అంతా కూడా సిమెంట్ రోడ్డు పూర్తి కావాలి అని అంటే ఇంకా 12 లక్షల రూపాయలు ఇస్తే ఈ ఊరిలో మట్టి రోడ్డు ఉండదు, అన్నీ సిమెంట్ రోడ్లే. కాబట్టే నేను ఈ ఊరికి వచ్చిన సందర్భంలో 12 లక్షల రూపాయలు మంజూరు చేశాను ఈ ఊరికి. జిల్లా అధికారులతో మాట్లాడి రేపే ఆదేశాలు ఇస్తాను. పంచాయతీరాజ్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. సోమవారం నుంచే మిగిలినటువంటి 12 లక్షల రూపాయల రోడ్లు కూడా ఈ ఊరు పూర్తి చేయమని, ఆ రోడ్లు పూర్తి అవ్వాలి. దానితో పాటు పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాల్లో కూడా గతంలో మోసం జరిగింది. 1 సెంట్ ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే ఇల్లు మంజూరు చేశామన్నారు, భూమి ఇచ్చామన్నారు. ఆ మునకలో భూములు కలవలేదు, ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. కాబట్టి ఇవాళ వాళ్ళకి కొత్త విధానంలో తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి చెప్పాం, 3 సెంట్ల భూమి ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం. ప్రతి పేద కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి ఇవ్వాలి. 3 సెంట్లకి దాన్ని లేఅవుట్ తయారు చేయమన్నాను. అందులో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ళు మంజూరు చేస్తున్నాం. ఈ రోడ్లు మళ్ళీ ప్రారంభించడానికి, ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి, ఇల్లు మంజూరు చేసిన తర్వాత ఇల్లు శంకుస్థాపన కార్యక్రమానికి మరొక మాసంలో మళ్ళీ నేను వీర్లగుడిపాడికి వచ్చి వీళ్ళందరితో కలిసి ఆ ఆనందంలో నేను కూడా భాగస్వామిని కావాలనేది నా యొక్క కార్యక్రమం. దీనిలో ఇక్కడ మరొక విషయం ఉంది, ఎందుకంటే మళ్ళీ మీడియా ఉండదు కాబట్టి చెప్తాను. వీర్లగుడిపాడికి రావాలి అని అంటే ఇది సంగం మండలం. వీళ్ళు సంగం పోవాలన్నా ఇక్కడ నుంచి ఆత్మకూరు వెళ్ళాలి, ఆత్మకూరు నుంచి తిరిగి సంగం వెళ్ళాలి. ఇంత దూరం చేసేటువంటి ఈ ప్రయత్నంలో వీళ్ళు అసలు బయట ప్రపంచాన్నే చూడటం లేదు, బయట ప్రపంచానికి దూరం అయ్యారు. వీళ్ళ బిడ్డలు ఎలా చదువుకుంటున్నారో తెలియదు, వాళ్ళని ఎక్కడ చదివించాలో తెలియదు, అసలు సమాజం ఎక్కడికి పోతుంది, బయట ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏదీ తెలియని అయోమయ పరిస్థితుల్లో ఈ గ్రామం ఉంది. ఒకవైపు పెన్నా నది, ఒకవైపు బేరాపేరు, బొగ్గేరు, ఇలాంటి వాగులు, వంకలు, నదుల మధ్య ఈ గ్రామం ఒక చిన్న గ్రామంగా నిలబడిపోయింది. ఎప్పుడు కూడా నన్ను అభిమానించిన గ్రామం. ఇంతకు ముందు రోజుల్లో నేను ఇక్కడికి వచ్చిన, అయితే ఇటీవల 2-3 పెద్దలు కాలం చేశారు. వాళ్ళు నాకు ఎదురొచ్చి ఈ ఊరిలోకి నువ్వు రాక్కర్లేదు, మేమంతా నీతోనే ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చి పంపించేవారు. కానీ వాళ్ళు లేరు, బాధాకరం అది. నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాను. కానీ ఈ గ్రామానికి ఎప్పుడైనా విముక్తి కలిగించాలి. అనేక దఫాలు ఆలోచన చేసినా చేయలేకపోయాం గతం. ఇవాళ ఇప్పుడే మొదలు పెడుతున్నాం. దాదాపుగా ఈ యొక్క గ్రామం నుంచి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం చేసి జాతీయ రహదారికి దీన్ని అనుసంధానం చేయాలి. కోలగట్ల, మన వాసిలి ఆ ప్రాంతాల్లో ఇది జాతీయ రోడ్డుకి అనుసంధానం చేయాలని మొదలు పెడుతున్నాం. 150 మీటర్లు బ్రిడ్జి పొడవు, 7 కిలోమీటర్ల మేర తారు రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేయడానికి అంచనాలు తయారయ్యాయి. 25 కోట్ల రూపాయలు. ఈ కుగ్రామమే ఇది. 25 కోట్ల రూపాయలు వీళ్ళకి ఎందుకు ఖర్చు చేయాలి అని చాలామంది ఆలోచించారు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచించట్లా. ఈ ప్రభుత్వం ఆలోచన వీళ్ళకి బయట ప్రపంచం చూడాలి, బాహ్య ప్రపంచంలోకి వీళ్ళు రావాలి, సమాజంలో వీళ్ళు కూడా సమానత్వం పొందాలి. ఈ గ్రామంలో ఉన్న బిడ్డలు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అంటే బయట ప్రపంచాన్ని చూసి వాళ్ళు కూడా సమాజంలో భాగం కావాలి. అందుకనే దాదాపుగా 25 కోట్ల రూపాయలు మంజూరు చేయబోతున్నాం. ప్రభుత్వంలో ఇప్పటికే అంచనాలు పంపిస్తున్నాం. ఇప్పుడే అధికారులు అందరూ వచ్చారు, మా ఎస్సీ గారు వచ్చారు, ఈ గారు వచ్చారు, ప్లాన్లు తయారయ్యాయి. ఇంకా కూడా ఫైన్ చేస్తున్నారు ఆ ప్లాన్లన్నింటినీ. త్వరలోనే ప్రభుత్వ ఆదేశాలు తీసుకొని బ్రిడ్జి నిర్మాణంతో రోడ్డు నిర్మాణం చేసి ఈ గ్రామాన్ని జాతీయ రహదారితో అనుసంధానం చేసి సంగం మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్
మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, skating, archery, karate, yoga, hostel facility, good faculty. Himalayans Vidya Vihar School, day scholars and residential school. Admissions జరుగుచున్నవి. Play class to 10th class. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.